ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ చలామణిలోకి వచ్చిన తర్వాత క్రిప్టో కిడ్నాపింగ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా అమెరికాతో పాటు పారిస్లో పెద్ద ఎత్తున క్రిప్టో కిడ్నాప్లు జరిగాయి. వారిలో కొంతమందికి శిక్షలు కూడా పడ్డాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన క్రిప్టో కిడ్నాప్ల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా నగదు చలామణి క్రమంగా రూపుమార్చుకుంటోంది. తాజాగా క్రిప్టో కరెన్సీ చలామణి కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు క్రిప్టో కిడ్నాప్లు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో క్రిప్టో కరెన్సీ ఉన్నవారిని కిడ్నాప్ చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజడము లేదా శారీరకంగా చిత్రహింసలు పెట్టే ముఠాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఒక లగ్జరీ హౌస్ లో ఉండే మైకేల్ వాలెంటినో టోయో ప్రాస్టో కార్టూరాన్ అనే వ్యక్తి క్రిప్టోలో పెట్టుబడులు పెట్టి బాగానే సంపాదించాడు. అయితే గత మే నెలలో ఆయనను ఆయన ఇంట్లోనే కిడ్నాపర్లు బంధించి చిత్రహింసలకు గురిచేశారు. 17 రోజుల పాటు ఆయనను వివిధ రకాలుగా చిత్రహింసలకు గురిచేసినా ఆయన తన క్రిప్టో కరెన్సీ అకౌంట్ వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో కిడ్నాపర్లు ఆయనను సీలింగ్ నుంచి కింద వేలాడదీశారు. ఎలక్ట్రిక్ షాక్లు ఇచ్చారు. కత్తితో ముక్కలు ముక్కలు చేస్తామని బెదిరించినా అతను మాత్రం తన వద్ద ఉన్న $28 మిలియన్ విలువ చేసే క్రిప్టో కరెన్సీ ఖాతా వివరాలు ఇవ్వడానికి నిరాకరించాడు. అతడిని ఎన్ని విధాలుగా చిత్రహింసలు చేసినా అతడి నుంచి అకౌంట్ వివరాలు కక్కించలేకపోయారు. దీంతో చివరకు బలవంతంగా కొకైన్ తాగించారు. అక్కడా విఫలమయ్యారు. సుమారు 2 వారాల పాటు చిత్రహింసల తర్వాత వారి చెరలోంచి ఎట్టకేలకు తప్పించుకున్నాడు. తర్వాత పోలీసులు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. ఇది కేవలం మైకేల్ వాలెంటినో విషయంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఇటీవల కాలంలో క్రిప్టో కిడ్నాపర్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ హైటెక్ సైబర్ దొంగతనాలతో పాటు వారి నుంచి క్రిప్టో ఖాతా వివరాలు తెలుసుకుని ఖాతా నుంచి డబ్బు బదిలీ చేసుకునే సంఘటనలు పలు దేశాల్లో ఊపందుకున్నాయి. ఫ్రాన్స్లో మే 31న సుమారు 26 మంది క్రిప్టో కిడ్నాపర్లకు కోర్టు శిక్షలు విధించి జైలుకు పంపించింది. గత నెల అంటే మే 13న క్రిప్టో కంపెనీ పేమియం సీఈఓ కూతురుతో పాటు అతని మనవణ్ణి కిడ్నాప్ చేయడంతో కిడ్నాపర్లు విఫలయత్నం చేశారు. అంతకు ముందు రోజు కూడా ప్రయత్నించారు, కానీ ఫలితం దక్కలేదు. అలాగే ఈ నెల జూన్ 2న ఫ్రాన్స్కు పశ్చిమాన ఉన్న నాంటెస్ నగరంలో కూడా కిడ్నాప్ ప్రయత్నం జరిగింది. ఈ కిడ్నాప్కు సంబంధించి మొత్తం 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా 16 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వయసు కలిగిన పిల్లలు కావడం విశేషం. ఇక క్రిప్టో దాడుల విషయానికి వస్తే ఫ్రాన్స్ అడ్డాగా మారిపోయింది. ఇటీవల నెలల్లో చూస్తే ప్రముఖ క్రిప్టో ఎంటర్ప్రెన్యూర్స్ ను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్లు జరుగుతున్నాయి. ఇక తాజాగా చూస్తే ప్యారిస్లో క్రిమినల్ గ్యాంగ్ డేవిడ్ బాల్లాండ్ అనే క్రిప్టో కంపెనీ సహ వ్యవస్థాపకుణ్ణి ఆయన భార్యను ఏడాది జనవరిలో కిడ్నాప్ చేశారు. ఇక్కడ కూడా కిడ్నాపర్లు బందీలతో అత్యంత దారుణంగా వ్యవహరించారు. బండ్లాడ్ చేతి వేలును కోసేసి ఆ వీడియోను అతని క్రిప్టో కంపెనీ లెడ్జర్కు పంపించారు. అటు తర్వాత 2 రోజులు ఫ్రెంచి మిలిటరీ ఇద్దరు బాధితులను విడిపించింది. అంతకు ముందు గత ఏడాది డిసెంబర్లో బెల్జియంలో క్రిప్టో ఇన్వెస్టర్ ఇన్ఫ్లుయెన్సర్ భార్య స్లీఫానీ వింకెల్ను ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు ఆమె కారులో తీసుకువెళ్లడం, వారిని పోలీసులు చేజ్ చేయడంతో కారు ప్రమాదానికి గురైంది. పోలీసులు ఆమెను రక్షించారు. కెనడా, ఆస్ట్రేలియాలో కూడా క్రిప్టో కరెన్సీ హై ప్రొఫైల్ కిడ్నాప్లు జరిగాయి. ఈ 2 దేశాల్లో క్రిప్టో ఎగ్జిక్యూటివ్లతో పాటు ట్రేడర్లను బలవంతంగా కిడ్నాప్ చేసి వారి నుంచి $40,000 నుంచి $1 మిలియన్ వరకు డిజిటల్ అసెట్స్ను బదిలీ చేయించుకున్నారు. ఇక క్రిప్టో కరెన్సీ విషయానికొస్తే బిట్కాయిన్ ట్రేడింగ్ జనవరి 2009లో మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. సెంట్రల్ బ్యాంకుల అనుమతి లేకుండా సాంప్రదాయబద్ధంగా చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ యూజర్లు క్రిప్టో కరెన్సీ చలామణి చేస్తున్నారు. 2009లో బిట్కాయిన్ చలామణిలోకి వచ్చింది. అప్పుడు దాని విలువ కేవలం $0.004 మాత్రమే. ప్రస్తుతం ఒక బిట్కాయిన్ విలువ సుమారు $1,10,576గా చలామణి అవుతోంది. ఏడాది క్రితంతో పోల్చుకుంటే 53% పెరిగింది. అదే 2009తో పోల్చుకుంటే 2.5 ట్రిలియన్ పర్సెంటేజీ పాయింట్లు పెరిగింది.
ప్రారంభంలో డిజిటల్ కరెన్సీని కేవలం ఇంటర్నెట్ యూజర్లు మాత్రమే వినియోగించేవారు. నగదు చలామణిలో ప్రభుత్వం జోక్యం అవసరం లేదని కొందరు అభిప్రాయపడేవారు. అటు తర్వాత క్రిప్టోకు ప్రజాదరణ పెరిగింది. దీంతో పాటు ధర కూడా చుక్కలనంటింది. ఇటీవల కాలంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా క్రిప్టో కరెన్సీని ముద్రిస్తున్నామన్నారు. అంటే వాటిని క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్లో చేర్చడం ద్వారా వాటి ధర మరింత పెరుగుతుంది. అయితే క్రిప్టో కరెన్సీ దొంగలు రాత్రికి రాత్రి పుట్టుకురాలేదు. గతంలో డిజిటల్ అకౌంట్లను హ్యాక్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించేవారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇంటర్నెట్ దొంగలు ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజి బైనాన్స్ నుంచి $570 మిలియన్ దొంగిలించారని రికార్డ్స్ చెబుతున్నాయి. అయినా బిట్కాయిన్తో పాటు ఇతర డిజిటల్ అసెట్స్ విలువ మాత్రం పెరుగుతూ పోతున్నాయి. ఉదాహరణ, క్రిమినల్స్ గతంలో ఆన్లైన్లో హ్యాకింగ్కు పాల్పడేవారు. ప్రస్తుతం ఫిజికల్గా రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడి డబ్బు గుంజడమో లేదా కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే కిడ్నాపర్లకు ఫలానా వ్యక్తి వద్ద క్రిప్టో కరెన్సీ ఉందని ఎలా తెలుస్తుందన్న అనుమానాలు కలగక మానవు. అయితే క్రిప్టో టైకూన్స్ దాదాపు అంతా యువకులే ఉంటారు. వీరంతా సోషల్ మీడియాలో గొప్పలకు పోయి తాము క్రిప్టోలో ఎంత సంపాదించాం అంత సంపాదించామంటూ చెబుతూ ఉంటారు. అది కాకుండా క్రిప్టో కాన్ఫరెన్సుల్లో పాల్గొంటూ ఉంటారు. దీంతో క్రిమినల్స్ వీరిని గుర్తించి అంత కష్టమేమీ కాదు, చాలా మంది క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బు సంపాదిస్తూ దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు. దీనికి ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవాల్సిందే. 2016లో కిమ్ కర్దాషియాన్ను కిడ్నాప్ చేశారు. ఆమె అమెరికాలో రియాలిటీ టీవీ స్టార్. క్రిప్టో దొంగలు ఆమెను ప్యారిస్లోని ఒక హోటల్లో బంధించి మిలియన్ల కొద్ది డాలర్ల పాటు నగలను దోచుకున్నారు. ఈ దొంగలను గ్రాండ్ పారాబర్స్ అని ముద్దుగా పిలిచేవారు. తర్వాత వీరంతా పోలీసులకు చిక్కారు. ఫ్రెంచి కోర్టు వీరికి జైలు శిక్ష విధించింది. దొంగతనానికి పాల్పడిన వారంతా వయసు పైబడ్డవారే కావడంతో వారిని గ్రాండ్ పారాబర్స్ అని ప్యారిస్లో ముద్దుగా పిలిచారు. ఈ ఏడాది మేలో కాయిన్బేస్ గ్లోబల్ ఒక ప్రకటనలో హ్యాకర్స్ సుమారు 70,000 కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారని, దీంతో వేలాది మంది ఎక్స్టోర్షన్ రిస్కులో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో పాటు క్రిమినల్స్ క్రిప్టో ఎక్స్చేంజీ సిబ్బందికి లంచాలు ఇచ్చి క్రిప్టో మిలియనీర్ల సమాచారం సేకరిస్తారు. దీంతో హై వాల్యూ కస్టమర్లను కిడ్నాప్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి డబ్బు తస్కరించడం కంటే డిజిటల్ వాలెట్ ద్వారా డబ్బు తస్కరించడం తేలిక. క్రిప్టో కరెన్సీ అకౌంట్ పాస్వర్డ్ను తగ్గించుకుంటే చాలు, తేలికగా డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బ్యాంకుల మాదిరిగా థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ డిజిటల్ వాలెట్కు ఉండదు. ఇక నగదు లేదా బంగారం, నగలు తీసుకువెళ్లడం దొంగలకు కాస్త రిస్కు. అదే క్రిప్టో కరెన్సీ విషయానికొస్తే కేవలం కొన్ని క్లిక్లతో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు తేలికగా డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక నుంచి బీ అవేర్ ఆఫ్ క్రిప్టో రాబర్ అని హెచ్చరించాల్సి వస్తుందేమో అన్న టాక్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది.